అన్ని 7 సార్లు సూర్యదేవుణ్ణి ప్రార్థిస్తూ 7 చుక్కలు నీళ్లు వేస్తాం. తర్వాత దాని అంతరార్థం ఏంటి అంటే, ఎప్పుడైతే జిల్లేడు ఆకులో సూర్యుని కిరణాలు అవి తీసుకునే కెపాసిటీ ఉంటుంది, శరీరంపై మనం ఉంచుకొని స్నానం చేయడం వల్ల మన శరీరంలో ఉన్న సప్త ధాతువులు ఉన్నాయి కదా, ఎనర్జీ, ఆ ఎనర్జీ దాంట్లో ఉన్న ఎనర్జీని తీసుకుంటుంది. అప్పుడు మనకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, మన ఆలోచనలు మారుతాయి అని అర్థం. అంతేకాదు, ఇలా చేయడం వల్ల పాప క్షయం అవుతుంది అని కూడా తెలియచేస్తుంది శాస్త్రం. దీన్ని ఖచ్చితంగా ఆచరించండి. రేపు ఉదయాన్నే పూర్వం నుంచి వచ్చిన గొప్ప ఒక వరం ఏంటంటే, సంవత్సరం అంతా ఇంట్లో పాలు పొంగించకూడదు అని ఉంటుంది. అంటే ఏదైనా శుభకృతులకే కిరణ చేయాలి. కానీ ఈ ఒక రోజు మాత్రం, అంటే రేపు రథసప్తమి రోజు పర్టికులర్ గా ఉదయాన్నే తులసి కోట లేదా ఇంటి బయట చిన్నగా పొయ్యి పెట్టి అందులో కొత్త పాత్ర పెట్టి పాలు పోసి పాలు ఉక్కిరణ, క్షీర ఉక్కిరణ అని చేస్తారు. పొంగిన తర్వాత ఆ పాత్రను తీసుకెళ్లి ఇంట్లో పెట్టి దాంట్లోకి రవ్వ గోధుమలు ఉంటాయి కదా, వాటితో పాయసం చేసి సూర్యునికి నైవేద్యం పెట్టి, కులదేవతకు నైవేద్యం పెట్టి దాన్ని భుజిస్తారు. ఇది పూర్వం నుంచి వచ్చినది. అంటే ప్రతిరోజు ఇంట్లో పాలు పొంగుతూ ఉండే దరిద్రము అని అర్థం. అదే మనకు అదృష్టం రావాలి అంటే, మనం గృహ ప్రవేశం చేసినప్పుడు పాలు పొంగించారో లేదో, కానీ రథసప్తమి రోజు ప్రతి ఇంట్లో పాలు పొంగించాలి అని శాస్త్రం. అది ఇంటి బయట చేస్తారా, ఇంట్లోపలే పాలు పొంగిస్తారా, రేపు ఒక్క రోజు పాలు పొంగించండి. అది మన ఇంటికి అదృష్టం, లక్ష్మి దూరం అవుతుంది అని అర్థం. తదుపరి ఇంటి బయట ముగ్గు వేస్తారు, సూర్య రథ ముగ్గు. ఎందుకంటే రేపు సూర్యుడు జన్మించిన రోజు కదా, సూర్యుడు రథాన్ని ఎక్కిన రోజు, సూర్యుడు రథాన్ని అలంకరించిన రోజు. సూర్యుడు అలంకరించడానికి ముందే అక్కడ ఎవరుంటారు అంటే, ఆ రథానికి ఒకరుంటారు, అరుణ అంటాం. ఆ అరుణుడు అంటే మనకి వైనతేయ, గరుడ ఉంటారు కదా, వాళ్ళకి జ్యేష్ఠుడు, అనగా ఆ వైనతేయ సోదరుడు అని అర్థం. చూడండి, ఇవన్నీ కూడా ఒకదానికి ఒక సంబంధం ఉంది. ఇటువంటి విషయాలు ఎంత తెలుసుకున్నా తక్కువే, కానీ రోజు కొంత కొంత తెలియచేస్తూ ఉంటాము. దీన్ని చాలా మంది పరిపూర్ణంగా నేర్చుకోకుండా సగం సగం జనాలకు చెప్పి దాని జొత్తులో ఇంకేదో కలిపి వాళ్ళ ఆలోచనలు పాడు చేస్తూ ఉన్నారు. ఏం చేద్దాం? అందుకే ఖచ్చితంగా దయచేసి దీన్ని జాగ్రత్తగా, రేపు ఇవన్నీ మన సంప్రదాయాలు. మనకి కంటికి కనబడే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ సూర్యనారాయణుడు కంటికి కనబడుతున్నాడు. ప్రతిరోజు స్వార్థం లేకుండా ప్రపంచాని కోసం వెలుగును అందిస్తూ ఉన్నాడు. మనం ఆయనకి ఏం చేస్తాం? రేపు పొద్దునే ఉదయాన్నే పూజిస్తాము. రేపు ఎంతో మంది సూర్య నమస్కారాలు వేస్తారు, అరుణ ప్రశ్న పారాయణ చేసుకుంటారు. చాలా మంది రేపు సూర్యనారాయణకి అర్ఘ్యాన్ని అందిస్తారు. ఓం గృణి సూర్యాయ నమః, ఓం గృణే సూర్యాయ నమః అంటూ అర్ఘ్యమిస్తారు. అదే విధానంగా మార్తాండాయ నమః అనే నామ మంత్రాన్ని జపిస్తారు. బీజ మంత్రం కూడా ఉంది. ఓం హ్రాం హ్రీం రౌం సహ సూర్యాయ నమః అనే బీజ, పవర్ఫుల్ బీజ మంత్రం కూడా ఉంది. ఇవన్నీ రేపు ఎలాగో మనం జపిస్తాము అనుకోండి. అయితే దయచేసి మీరందరూ తెలుసుకోవాల్సినది ఒకటే, రేపు రథసప్తమి, చాలా విశేషమైన రోజు. సూర్యుడు తన రథాన్ని అలంకరిస్తున్నాడు, సూర్యుడు జన్మించిన రోజు. సూర్యుడు మనకందరికీ ప్రకాశవంతమైన ఆరోగ్యము, తేజస్సు ప్రపంచానికే ఇస్తున్నాడు. సూర్యుడు లేకపోతే ఈ బ్రహ్మాండం లేదు, సూర్యుడు లేకపోతే ఈ భూమి లేదు. అందువలన రేపు అందరూ కూడా సూర్యోదయానికి ముందుగానే లేచి స్నానం చేసి సూర్యోదయానికి అతని వెల్కమ్ చెప్దాము. గురుజీకి ఈ రోజు